అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో 2024వ సంవత్సరంలో రథసప్తమి పండుగ ఎప్పుడు వచ్చింది, ఏ తేదీన జరుపుకోవాలి, ఈ రోజున ప్రత్యేకంగా రథసప్తమి స్నానం అనేది ఏ సమయంలో ఆచరించాలి, రథసప్తమి రోజున సూర్య భగవానునికి పూజ ఏ సమయంలో చేయాలి, చేయవలసిన విధులు అన్నీ ఈ వీడియోలో తెలియచేస్తానండి. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి, మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియో ద్వారా అందుతుంది. రథసప్తమి అంటేనే అందరికీ గుర్తుకు వచ్చేది ఆ సూర్య భగవానుడే కదా అండి. మాఘశుద్ధ సప్తమి రోజున రథసప్తమి పండుగనైతే జరుపుకుంటారండి. ఈ రథసప్తమి రోజుని సూర్య భగవానుడు జన్మించినట్లుగా మన పురాణాల్లో అయితే చెప్పబడింది. ఈ రోజున సూర్యుడు 7 అశ్వాలతో భూమి మీదకు తిరిగి వచ్చాడు అని అయితే చెప్పబడిందండి. ఈ రోజున ప్రత్యేకంగా రథసప్తమి స్నానంలో జిల్లేడు ఆకులతోనూ రేగి పండ్లతోనూ స్నానం అనేది ఆచరిస్తారండి. ఇలా జిల్లేడు ఆకులు అనేటివి 7 జిల్లేడు ఆకులతో చేయడం వలన 7 జన్మల పాపాలన్నీ తొలగి మోక్షం అనేది సిద్ధిస్తుంది అని చెప్తారు. ఈ రోజున ప్రత్యేకంగా ఆవు నెయ్యితో దీపాలన్నిటివి వెలిగిస్తారండి. ఈ రోజున ప్రత్యేకంగా తులసి కోట ముందు కానివ్వండి, లేదా మీ ఇంట్లో సూర్యుని ప్రతిమ కానీ ఫోటో కానీ ఉంటే ఫోటో ముందు చిక్కుడుగాయలతో రథం అనేది చేసి పూజ అనేది చేస్తారండి. చిక్కుడు ఆకులలో రేగి పండ్లను పెట్టి పరమాన్నంని చేసి నైవేద్యంగా సూర్య భగవానునికి అయితే సమర్పిస్తారండి. ఈ రోజున ప్రత్యేకంగా ఎరుపు రంగు పుష్పాలతో సూర్య భగవాన్ని పూజిస్తారండి. ఇంతటి విశేషత ఉందండి ఈ రథసప్తమి పండుగ. 24వ సంవత్సరంలో రథసప్తమి పండుగ ఎప్పుడు వచ్చింది, ఏ తేదీన జరుపుకోవాలో ఇప్పుడు తెలుసుకుందామండి. ముందుగా మనకి సప్తమి తిథి ఎప్పటి నుంచి ఉందో తెలుసుకుందాము. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ శోభకృత్ నామ సంవత్సరం మాఘమాసం సప్తమి తేదీ ఫిబ్రవరి 15వ తేదీ గురువారం రోజు సాయంత్రం 4:20 నుంచి ఫిబ్రవరి 16వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం 2:40 వరకు మనకి సప్తమి తిథి అయితే ఉందండి. మన హిందూ ధర్మ ప్రకారం తెల్లవారుజామున సూర్యోదయం టైంలో ఏ తిథి అయితే ఉంటుందో ఆ రోజుని ఆ తిథిగా చెప్తారు. కాబట్టి మనకి సప్తమి తిథి అనేది 16వ తేదీ ఉంది. కాబట్టి మనం రథసప్తమి పండుగను 16వ తేదీ శుక్రవారం రోజున మాత్రమే మనం జరుపుకోవాలండి. ఈ 16వ తేదీన నక్షత్రం వచ్చేసి మనకి భరణి నక్షత్రం మధ్యాహ్నం 2:21 వరకు ఉంటుంది. తదుపరి కృతికా నక్షత్రం అనేది ఈ రథసప్తమి రోజున ప్రత్యేకంగా రథసప్తమి స్నానం అనేది ఆచరిస్తారండి. సప్తమి స్నానం ఏ సమయంలో ఆచరించాలి అంటే 16వ తేదీ శుక్రవారం రోజున తెల్లవారుజామున 5:20 నుంచి 7:15 వరకు టైం అయితే బాగుందండి. ఈ టైం లోపలే రథసప్తమి స్నానం అనేది చేయాలండి. ఈ రోజున సూర్య భగవానునికి ఏ సమయంలో పూజించాలి అంటే మనకి ఉదయం సూర్యోదయం అయిన తర్వాత నుంచి మనకి పూజ అనేది చేసుకోవచ్చండి. ఉదయం సూర్యోదయం అయిన తర్వాత నుంచి మనం పూజ అనేది ప్రారంభించుకోవచ్చు. శుభ సమయం వచ్చేసి ఉదయాన్నే 6:10 నుంచి 8:45 వరకు టైం బాగుందండి. ఒకవేళ అంత పొద్దున్నే పూజ చేయలేకపోతే ఉదయం 9:45 నుంచి మనకి 10:20 వరకు టైం అయితే బాగుందండి. మీకు ఒకవేళ పొద్దున టైం అనేది మిస్ అయితే మీరు ఈ టైంలో పూజ అనేది చేసుకోండి. వీలున్నంత వరకు ఈ రోజు ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా రథసప్తమి స్నానం అనేది అస్సలు మిస్ చేసుకోవద్దండి. ప్రతి ఒక్కరూ రథసప్తమి స్నానం అనేది చేయండి, అంత విశేషత ఉంది. ఇదండి ఈ వీడియోలో 2024వ సంవత్సరంలో రథసప్తమి పండుగ ఎప్పుడు వచ్చింది, ఏ తేదీన జరుపుకోవాలో తెలుసుకున్నాం కదా అండి. మరో వీడియోలో రథసప్తమి రోజున 7 చిక్కుడుగాయలతో రథం అనేది ఎలా చేస్తారు, చిక్కుడుగాయల ఆకుల మీద పరమాన్నం అనేది ఏ విధంగా పెట్టి సూర్య భగవానునికి పూజించాలి, పూర్తి సమాచారంతో నేను తర్వాత వీడియో అనేది అప్లోడ్ చేస్తానండి. ఈ వీడియో మీకు ఎంతో కొంత ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి. నేను మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.